నరకపు ద్వారాల్లా నోళ్లు తెరుచుకున్న మ్యాన్హోల్స్, రోడ్లపైకి ప్రవహించే డ్రైనేజీ నీళ్లు, ఉప్పొంగి ప్రవహించే నాళాలు, నదులను తలపించే వీధులు, గోదారిలా మారే దారులు, గంటల తరబడి ట్రాఫిక్లో జాగారాలు, కళ్ళు మూసి తెరిచేలోపు గల్లంతయ్యే ప్రాణాలు. ఇలాంటి అనుభవాలు ప్రతి ఏటా వర్షాకాలంలో భాగ్యనగర వాసులకు సుపరిచితమే. ఈసారి జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. దీంతో చినుకు పడ్డ ప్రతిసారి నగరవాసి వెనులో వణుకు పుడుతోంది. ఇంతకీ ఈ వానాకాలంలో పరిస్థితి ఎలా ఉండబోతోంది? వరదలు ముంచెత్తితే పరిస్థితి ఏంటి? భారీ వర్షాలను తట్టుకోవడానికి మహానగరం సిద్ధమేనా? జీహెచ్ఎంసీ అధికారులు దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారా? ప్రపంచ పటంలో నిలిచిన నగరం హైదరాబాద్. అందులో నో డౌట్. ఆకాశ హర్మ్యాలు, అడుగడుగున ఫ్లైఓవర్లు, ఐటీ కారిడార్లు, వందల కోట్లు పలికే భూములు, నగరం వైపు చూస్తున్న ప్రపంచ ప్రతిష్టాత్మక కంపెనీలు, ఇదంతా హైదరాబాద్ అభివృద్ధిని కళ్లకు చూపేవి. మరి ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. కానీ చినుకు పడిందో వణుకు మొదలవుతుంది. ట్రాఫిక్ స్తంభిస్తుంది. రోడ్లన్నీ నదులుగా మారుతాయి. అప్పటి వరకు అద్భుతంగా కనిపించిన భవనాలన్నీ వరద నీటిలో స్విమ్మింగ్ చేస్తుంటాయి. అప్పటి వరకు నోళ్లు మూసుకున్న నాలాలన్నీ ఒక్కసారిగా నోళ్లు తెరుచుకుంటాయి. అడుగు తీసి అడుగేస్తే ఎక్కడ ప్రాణం వరద నీటిలో కలిసిపోతుందో అర్థం కాదు. ఏ నాలా ఎప్పుడు మృత్యునాలాగా మారి ఎవరి ప్రాణాలు హరిస్తుందో ఊహకందదు. ఇది మహానగరంలో పరిస్థితి. ఎండాకాలం, శీతాకాలం ఇది మహానగరమే. కానీ వానాకాలం మొదలయ్యిందా అప్పుడు మహానరకల్లా మారిపోతుంది. అసలు ఈ నగరానికి ఏమయ్యింది అన్న ప్రశ్న మొదలవుతుంది. ప్రాణాలు పోయాక అధికారుల హడావుడి, నేతల హామీలు కొన్ని రోజులుంటాయి. ఆ తరువాత ఎవరి పని వారిదే. పోయిన ప్రాణాలు తిరిగి రావు. మరిన్ని ప్రాణాలు పోకుండా ఉంటాయన్న గ్యారంటీ ఉండదు. ఎప్పటిలానే మరోసారి వానలు మొదలయ్యాయి. వెన్నులో వణుకు కూడా ఆటోమేటిక్గా మొదలైపోయింది. ఇప్పటికే వణికిపోతున్న నగరవాసికి వాతావరణ శాఖ మరో షాక్ ఇచ్చింది. ఈసారి వరుణుడు ఓవర్ డ్యూటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. తెలంగాణలో వర్షాలు కుమ్మేస్తాయట. ఈశాన్య ఋతుపవనాలు కూడా ముందే పలకరించాయి. దానికి తోడు అవి చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే ప్రతిరోజు ఏదో ఒక సమయంలో వాన దంచి కొడుతూనే ఉంది. ముఖ్యంగా రాష్ట్రం మొత్తం మీదుగా సాధారణం కంటే అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నందున జూలై నెలలో అధిక వర్షపాత సూచన ఉండే అవకాశం ఉంది. అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో కూడా అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నందున ముఖ్యంగా ఈ లో లేయింగ్ ఏరియాస్ మీద కొంచెం శ్రద్ధ పెట్టడం అనేది ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే సాధారణ వర్షపాతం పడినప్పటికీ అక్కడ కొద్దిగా ఇనండేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అలాగే సిటీస్ పరిధిలో రన్ ఆఫ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అర్బన్ ఫ్లడ్ వచ్చే అవకాశం అంటూ ఉంటుంది. దానికి తగినట్టుగా ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దానికి కొద్దిగా నివారణ చర్యలైనా జరుగుతుందన్నమాట. సాధారణంగా ఎన్ని ప్రభుత్వాలు మారినా హైదరాబాద్ నగరం అభివృద్ధిలో పరుగులు పెడుతుందే కానీ వానాకాలంలో మాత్రం నగరం దుస్థితి మారదు. ఇది నగరవాసికి బాగా తెలుసు. కాకపోతే ఈసారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈసారి వానలతో నగరవాసులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా తీసుకోవలసిన చర్యలపై జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ రివ్యూ నిర్వహించారు. వాటర్ లాకింగ్ పాయింట్స్ గుర్తించి అక్కడ వరద నీరు నిల్వ ఉండకుండా ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. నగర వ్యాప్తంగా వరద నీరు నిలిచిపోయే 141 ప్రాంతాలను గుర్తించామన్నారు. అక్కడి నుంచి సాఫీగా నీరు డ్రైనేజీలోకి పోయేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే భారీ వర్షాలు పడ్డప్పుడు మ్యాన్ హోల్స్ దగ్గర ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కానీ ప్రకృతి ఒకసారి ఎప్పుడైనా వైపరీత్యం వచ్చినప్పుడు ప్రజల సహకారం అవసరం. దానికి సంబంధించి దీర్ఘకాలికంగా సమస్యలు పరిష్కరించడానికి ఎక్కడైతే ఐడెంటిఫై అయినటువంటి 141 నీటి జామ్ అయ్యేటువంటి కేంద్రాలు ఉన్నాయో వాటి దగ్గర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా అక్కడనే స్టోరేజ్కి వచ్చా ఒక అండర్ గ్రౌండ్ స్టోర్ పాయింట్ కట్టి దాని నుండి మళ్ళీ వర్షం వెలిసిన తర్వాత బయటికి డ్రైన్ పంపడానికి కొరకు కూడా అరేంజ్మెంట్ చేస్తామని అది కూడా అన్నారు ప్రాసెస్. సో ఈ అంశానికి సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా పర్టికులర్లీ హైదరాబాద్ జీహెచ్ఎంసీకి సంబంధించిన బ్రాండ్ ఇమేజ్ కావచ్చు, ఇటువంటి ఇష్యూస్ పట్ల చాలా ప్రయారిటీ బేస్డ్ వారు రియాక్ట్ అవుతా ఉన్నారు. కాబట్టి హైదరాబాద్ నగరంలో రోడ్లు, భవనాలు, ఫ్లైఓవర్స్, రెస్టారెంట్లు, హోటళ్లు, పెద్ద భవనాల్లో దిగ్గజ కంపెనీలు అడుగడుగునా కనిపిస్తాయి. కానీ రోజు రోజుకు విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థ విస్తరణ జరగలేదు. ఉన్న వాటినైనా సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా అంటే అదీ లేదు. నిజాం కాలంలో నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థే ఇప్పటికీ మనకు అందుబాటులో ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అందుకే నదికి పోలేదా స్వామి అంటే లేదు, ఆ నదే సిటీకొచ్చింది అనే పరిస్థితి కనిపిస్తోంది. చినుకు పడితే చిత్తడి, నాలాలు నోళ్లు తెరుస్తాయి, రహదారులు నదులుగా మారతాయి. ఇక ట్రాఫిక్ లో పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. అదే రాత్రిపూట అయితే నగరవాసితో నరకం స్పెల్లింగ్ రాయిస్తాయి. ప్రతి ఏటా ఇదే పరిస్థితి, ఇదే దుస్థితి. వర్షాకాలం వచ్చిందంటే చాలు కంటి మీద కునుకు కరువవుతుంది. మాన్సూన్ కు ముందు అధికారుల మాటలు కోటలు దాటుతాయి. ఎంత పెద్ద వర్షం కురిసినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామంటారు. తీరా 2 రోజుల వర్షానికే నగరం కాస్త నరకంగా మారుతుంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వానాకాలానికి ముందే నాలాల పూడిక తీత, భారీ నాలాల దగ్గర రిటైనింగ్ వాల్ నిర్మాణాలతో పాటు నాలాల ఆక్రమణల తొలగింపు, మ్యాన్ హోల్స్ మూతల పరిశీలన, ఓపెన్ నాలాల దగ్గర భద్రతా చర్యలు చేపట్టాలి. అవన్నీ చేసినప్పుడు కుండపోత వర్షాలు కురిసినా పెద్దగా వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ అది జరగడం లేదు. 2019లో జేఎన్టీయూ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం ప్రకారం హైదరాబాద్లో 229 ప్రాంతాల్లో వర్షం పడినప్పుడు భారీగా నీరు నిలిచిపోయే ప్రాంతాలు ఉన్నాయి. మరి గుర్తించిన ఈ స్థలాలు క్లియర్ అయ్యాయా అంటే కాలేదు. ఉన్నవి తగ్గకపోవడం సంగతి దేవుడెరుగు. కొత్తవి వచ్చి చేరాయని చెబుతున్నారు ప్రొఫెసర్లు. క్లౌడ్ మొబిలిటీకి సంబంధించి ఒక డిస్పర్షన్ రావడం వల్ల కొన్ని చోట్ల ఫ్లాష్ ఫ్లడ్, కొన్ని చోట్ల అర్బన్ ఫ్లడ్స్గా మనకి కనపడుతున్నాయి. దీనికి ప్రాముఖ్యమైన రీజన్స్ చూస్తే యొక్క టెరైన్ కండిషన్ కనుక మనం చూస్తే హైదరాబాద్కి యొక్క కామన్ ఏరియా అయిన రోడ్స్ మీదకి వాటర్ వచ్చి పడుతుంది. రెండో అంశం చూస్తే బిల్టప్ ఏరియా అనేది 33 నుంచి 45% దాకా పెరిగి ఉంది. ఆ రూఫ్ మీద పడుతున్న వాటర్ని డ్రైనేజ్లో పంపడం ద్వారా డ్రైనేజ్ యొక్క మ్యాన్ హోల్స్ ఓపెన్ అయ్యి వాటర్ రోడ్ మీదకి వచ్చి సాయిల్ పొల్యూషను, తర్వాత టాప్ సాయిల్ పొల్యూషను, తర్వాత ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ చేస్తుంది. అనేక సార్లు నగరంలో వరదల ప్రభావంపై నిపుణులు అధ్యయనం చేశారు. ప్రభుత్వాలకు నివేదికలు ఇచ్చారు. అయినా కూడా ఒక్క సమస్యకు స్పష్టమైన పరిష్కారం దొరకలేదు అనడం కంటే పాలకులు, అధికారులు పట్టించుకోలేదు అనడం కరెక్ట్. నగరంలో 1000కి పైగా ముంపు కాలనీలు ఉండగా శివారు ప్రాంతాలను కలుపుకుంటే అవి 2000కు పైగానే ఉన్నాయి. సిటీలో వాటర్ నిలిచే బ్లాక్ పాయింట్లు 230 నుంచి 250 వరకు ఉన్నాయని అంచనా. వాటిపైన దృష్టి పెడితే కాని ప్రమాదాలను నివారించే పరిస్థితి ఉండదు. ఇక అన్నింటా అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్ వర్షాకాలంలో తరచూ ముంపునకు గురవుతూ ఆస్తి, ప్రాణ నష్టాలు చవిచూస్తోంది. సుమారు 100 సంవత్సరాల క్రితం నిజాం నవాబు ఏర్పాటు చేసిన మురుగునీటి సౌకర్యాలు, పైప్ లైన్లు నేటికి అనేక చోట్ల దర్శనమిస్తున్నాయి. నేడు ఎన్నో రెట్లు పెరిగిన జనాభాకు ఇవి ఏమాత్రం కరెక్ట్ కాదు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన జరగాలి. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలి. ముఖ్యంగా రహదారుల విస్తరణ జరగాలి. ఎక్కడికక్కడ పుట్టగొడుగుల్లా నిర్మాణాలను అదుపు చేయాలి. చెరువులు, నాలాల ఆక్రమణలపై దృష్టి పెట్టాలి. చెరువులు, కాలువలు ఆక్రమణల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ ముంపునకు గురవుతున్నాయి. ఇలాంటివి తలెత్తేటప్పుడు తాత్కాలిక చర్యలు చేపట్టి వదిలేయడంతో మళ్లీ అవే సమస్యలు పునరావృతమవుతున్నాయి. మరి ఇప్పటికైనా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 4 ఏళ్ల క్రితం అంటే 2020లో వచ్చిన వరదలకు సిటీలో బోట్లు వేసుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. అనేక కాలనీలు నెలల వ్యవధి పాటు నీటిలోనే ఉన్నాయి. ఉండడానికి ఇల్లు లేక నగరవాసులు నరకం అనుభవించారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే ముందుగానే మేల్కోవాలి, శాశ్వత పరిష్కారం చూపాలి.